గౌరవం ఇవ్వడం, సమానంగా చూడటం అనేది అందరి పట్ల ఒకే విధంగా ఉండాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు గూడా. సమానమైనటువంటి గౌరవం, సమానమైనటువంటి ఇష్టం, సమానమైనటువంటి ఒక సమానత్వాన్ని ఇవ్వగలిగినప్పుడే అది చక్కటి మనోవికాసం ఉందని చెప్పాలి అటువంటి వాళ్ళకి. ఏ విధమైనటువంటి తేడాలు చూపించని వాళ్ళు మానసికంగా పరిణితి పొందిన వారుగా మనం పరిగణించాలి. ఏవైనా తేడాలు వీడు డబ్బున్నవాడు, లేదా వీడు డబ్బు లేనివాడు, వీడు చొరవ ఉన్నవాడు, వీడు చొరవ లేనివాడు, వీడు తెలివి గలవాడు, వీడు తెలివి లేనివాడు, వీడు గడుసువాడు, వీడు అమాయకుడు. ఈ రకమైన తేడాలను బట్టి నువ్వు మనిషికి గౌరవం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా అది నీ మానసిక లోపంగానే పరిగణించడం జరుగుతుంది. అది నీ మానసిక లోపమే. అందరి పట్ల సమానమైన గౌరవంగా సమానత్వాన్ని నువ్వు ప్రకటించలేనప్పుడు, చూపించలేనప్పుడు అది నీ మానసికమైనటువంటి వెనుకబాటుతనంగానే పరిగణించాల్సి వస్తుంది. అంటే నీ మానసిక లోపంగానే పరిగణించాల్సి వస్తుంది. ఇంచేతంటే అందరి పట్ల సమానమైన గౌరవం, సమానమైనటువంటి అభిమానం, అసలు సమానత్వం పాటించినప్పుడు నీ భావోద్వేగాలు అదుపు తప్పుతాయి ముందుగా. నీ భావోద్వేగాలు ఒక్కొక్కళ్ళ పట్ల ఒక్కో రకంగా ఉంటాయి. ఒకే తప్పుకి, ఒకే మాటకి, ఒకే సన్నివేశంలో నువ్వు తక్కువ గౌరవిస్తున్న వారి పట్ల నీ భావోద్వేగాలు ఒకలా ఉంటాయి. నువ్వు ఎక్కువ గౌరవించే వారి పట్ల ఒకలా ఉంటాయి. అంటే ఇక్కడ బయట కన్నా గూడా నీ లోపల జరిగే మానసిక ప్రక్రియ ద్వారా నీ యొక్క భావోద్వేగాలు ఆధారపడి ఉంటాయి. అంటే నువ్వు చూపించే అసమానత్వం పట్ల భావోద్వేగాలు ఆ విధమైనటువంటి ప్రవర్తనని కలిగి ఉంటాయి. అంటే ఉదాహరణకి ఒక కోపమే తీసుకుంటే, కోపం సాధారణంగా బలహీనల మీద రావడం జరుగుతుంది. గౌరవం తక్కువగా ఉన్న వాళ్ళ మీద జరుగుతుంది. అందరి మీద కోపం తెచ్చుకోవడం కుదరదు. ఒక యజమాని అన్న మాటకి, అదే పనివాడన్న మాటకి ఇక్కడ కోపం రాదు. అక్కడ తీవ్రమైన కోపం వస్తుంది. యజమాని అదే ప్రవర్తన అంతకన్నా కింది స్థాయిలో ఉన్న వ్యక్తి అదే ప్రవర్తన చేస్తే పై స్థాయిలో కోపం రాదు గానీ కింద స్థాయిలో కోపం వస్తుంది. అలాగే సంతోషం గూడా అలాగే ఆధారపడింది. గొప్ప వ్యక్తి చిన్న పని చేసినా గొప్ప సంతోషం వస్తుంది. కానీ అదే పని చిన్న వ్యక్తి చేస్తే మళ్ళీ రాదు. ఎవరైనా గొప్ప వ్యక్తి ఏదైనా చిన్న సహాయం చేస్తే ఊరంతా చెప్పుకోవాలనిపిస్తుంది. అదే సహాయం అంతకన్నా గొప్ప సహాయం నువ్వు తక్కువ అనుకున్నవాడు చేసినా ఎవరికీ చెప్పవు. అసలు సాయం తీసుకోవడానికి కూడా ఉత్సాహం చూపించవు. అయ్యో! ఈ సాయం వాడు చేస్తే బాగుండు, గొప్పవాడు చేస్తే బాగుండేది అని అనుకుంటాం. నీతో సమానమైనటువంటి వ్యక్తి నీ పరిస్థితి పట్ల జాలిపడి నీకు సహాయం చేద్దాం అనుకుంటే ఆ సాయం రుచించదు నీకు. ఎంచేతంటే నీలో సమానత్వం లేదు. నువ్వు అందరి పట్ల సమానమైనటువంటి గౌరవం, సమానత్వం కలిగి లేకపోయే కారణంగా నీ భావోద్వేగాలు ఈ యొక్క తేడాల్ని పెట్టి కూర్చుంటాయి. అంచేత ఇటువంటి ఈ లోపాలు ఆ వ్యక్తి యొక్క లోపాలుగానే మనం పరిగణించాలి. అంటే బయట పరిస్థితి కాదు కారణం భావోద్వేగానికి. అతని మనసే కారణం. అతను చూపిస్తున్నటువంటి ఆ తేడాలు, అతను చూపిస్తున్నటువంటి ఆ భేదాలు ఈ భావోద్వేగాల్ని తమ చేతిలో పెట్టుకొని వ్యక్తి యొక్క భావోద్వేగాలను చేస్తూ ఉంటాయి. సన్నివేశాలు ఇవన్నీ గూడా వ్యక్తి యొక్క భావోద్వేగాలు అదుపులో పెట్టుకొని వ్యక్తిని ఆడిస్తుండే పరిస్థితి మనం గమనించొచ్చు. అలాగే ఉన్నతంగా పరిణితి చెందిన వ్యక్తులు, గొప్ప వ్యక్తులు మనం గమనించినట్లయితే అందరూ ఇష్టపడే వ్యక్తులు చూడండి, లేదంటే అందరూ గౌరవించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరి పట్ల సమానంగా ఉంటారు. సమానమైన గౌరవం ఇస్తారు. చిన్న పెద్ద తేడా లేదు. గొప్ప వ్యక్తి ఎంత గౌరవిస్తారో, అతని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో, అతనికి కూడా ఉండే వ్యక్తులు, లేదంటే అతనికి కూడా ఉండే చిన్న చిన్న వ్యక్తులు, అతని శిష్యులు కావచ్చు, లేదంటే అతని సహాయకులు కావచ్చు, వారి పట్ల కూడా అదే ప్రేమను కలిగి ఉంటారు. ఇంటికి రాగానే ఆతిథ్యం వారికి ఇస్తారు. అలాగే వారు కూడా వచ్చి
సహాయకులుగా ఉన్న వ్యక్తి కూడా వారి పట్ల కూడా అదే ఆతిథ్యాన్ని ప్రదర్శిస్తారు. వారికి కూడా ఆహారం ఏదైనా అందించాలనున్నా, ఏదైనా చేయాలనున్నా, వారికి ఆసనం ఏదైనా కల్పించాలనున్నా వెనువెంటనే వారిని కూడా పట్టించుకుంటారు. వాళ్ళు చెప్పకుండానే సహజంగా వచ్చేస్తుంది. ఆ విధమైన సమానమైన గౌరవం ఇవ్వటం ద్వారా, సమానత్వం పాటించడం ద్వారా అటువంటి వ్యక్తులను అందరూ ఇష్టపడతారు. తేడాల్ని, భేదాన్ని కలిగి ఉంటే మీ ఇంటికి ఒక చుట్టమో లేదంటే స్నేహితులు ఎవరో వచ్చినప్పుడు వారి మధ్య అంతరాలను గమనించి వారికి గౌరవించడం జరుగుతుంది. మొదటి వ్యక్తి గౌరవించి ఆసనం చూపించడం, రెండో వ్యక్తి ఆయనంతట ఆయన కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. కుర్చీ వెతుక్కొని. నువ్వు ఈయన ధ్యాసలో పడిపోతావు. ఈయన నుంచి ఈయన గొప్పతనం నీవేదో ఆకర్షిస్తున్నావు. లేదంటే ఆయన ద్వారా నీకేదో ప్రయోజనం కలుగుతుంది కాబట్టి, రెండో అతనికి నీకు అవసరం లేదు కాబట్టి, వాడికి నువ్వు కూర్చోమని కూడా చెప్పవు. వాడే ఉసూరుమని వాడే ఆ పక్క కూర్చో ఏదైనా ఉంటే లేకపోతే అవసరమైతే అలాగే కొంచెంసేపు అటు ఇటు దిక్కులు చూసుకొని నిలబడితే, ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు అని కూర్చోడంటే వారు కూర్చోవడం జరగచ్చు. అది కరెక్ట్ కాదు కదా! మీ ఇంటికి ఒక యజమాని, ఆయన పనివాడే, సహాయకుడే వచ్చాడనుకుందాం. ఇద్దరు అతిథులుగానే భావించాలి. ఇతనికి తగిన ఆసనం చూపించినప్పుడు, అతనికి తగిన ఆసనం అతనికి చూపించాలి. ఇతనికి తగిన గౌరవం ఆహార పదార్థాలు అందజేసినప్పుడు అతని ఆకలిని కూడా ఆహ్, అదే గౌరవంగా చూడాల్సిన పరిస్థితి ఉంది. అది కరెక్ట్. అది సరైనది. వ్యక్తుల మధ్య తేడాలు నువ్వు మనసులో పెట్టుకున్నట్లయితే ఇచ్చే గౌరవంలో తేడా వస్తుంది. అలాగే అటు నుంచి చేసే పనుల్లో కూడా నీ భావోద్వేగాల మీద అవి అదుపు సాధించి, నీ కోపాన్ని, నీ సంతోషాన్ని, నీ విచారాన్ని, నీ బాధని వాటిల్లో తీసుకుంటాయి. నువ్వు తక్కువ అనుకుంటున్న వాడికి ఏదైనా నష్టం జరిగినా నీకు బాధ అనిపించదు. నీవు ఎక్కువ అనుకుంటున్న వాడికి చిన్న కష్టం జరిగినా గొప్ప బాధ వచ్చేస్తుంది నీకు. మరి ఈ తేడాలను అవతల వ్యక్తులు కనిపెడతారు. ఇద్దరు దూరం అవుతారు చివరికి. ఎంచేతంటే అర్థమవుతుంది అవతల వాళ్ళకి. మన అవసరం ఉంది గాబట్టి మన మీద ఇచ్చేస్తున్నాడు. వాడితో అవసరం లేదు గాబట్టి వాడి పట్ల అంత ఆహ్, దయగా ఉండడం లేదు. అంత ప్రతిస్పందనగా ఉండట్లేదు అని యువతల వ్యక్తికి తెలుస్తుంది. ఈ తేడాని అవతల వ్యక్తులు గమనిస్తారు. వీడు భేదాలు చూపించే వ్యక్తిరా వీడు. వీడి దగ్గర సమానత్వం లేదు. వీడు ఎదిగే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఒక దశ వరకు ఎదిగి ఆగిపోవడం మనం చూడొచ్చు. గొప్ప వ్యక్తులుగా మారే అవకాశం తక్కువ. అంచేత ఉన్నతమైనటువంటి మనస్తత్వం, ఉన్నతమైనటువంటి తత్వం ఉన్నవాళ్ళు అందరినీ సమానంగా చూస్తారు. చాలా గొప్ప వ్యక్తుల్లో ఇది గమనించొచ్చు. మధ్య రకంగా ఉన్న వ్యక్తుల దగ్గర మనం గమనించలేం. పరిణితి సాధించిన వ్యక్తులు, మంచి వ్యక్తిత్వం సాధించిన వ్యక్తులు, మంచి ఉన్నతంగా అందరి చేత కీర్తించబడేవారు, గౌరవించబడేవారి దగ్గర మనం ఈ విషయం గమనించొచ్చు. ఈ మధ్య రకం మనుషులు దగ్గర ఈ విషయం ఉండదు. ఈ సమానత్వం ఇది ఉండదు. మనుషుల్ని బట్టి వాళ్ళ ధనాన్ని బట్టో, వాళ్ళ తెలివితేటలను బట్టో, వాళ్ళ ఆహార్యాన్ని బట్టో గౌరవించే వ్యక్తులు, ఆ తేడాన్ని గమనించే వ్యక్తులు ఒక స్థాయి వరకు ఆగిపోతారు. అంతకుమించి ఎదగరు. ఆ తేడాలు అంతవరకు ఎదగనివ్వవు. ఒక స్థాయి వరకు ఇది అక్కడితో ఆగిపోతుంది అంతే. మొదటి స్థానంలోకి వెళ్ళరు. రెండో స్థానంలో ఉండిపోతారు. లేదంటే మూడో స్థానంలో ఉండిపోతారు. ఆ మొదటి స్థానంలోని వ్యక్తులు మనం గమనిస్తే సమాజంలో అత్యున్నత శిఖరం అధిరోహించినటువంటి వ్యక్తులు, గొప్ప వ్యక్తులను మనం గమనిస్తే వారందరికీ సమానమైన గౌరవం ఇస్తారు. అందరినీ సమానంగా చూస్తారు. అందరి పట్ల సమాన ఆతిథ్యాన్ని కలిగి ఉంటారు. హృదయంలో సమాన స్థానం ఇస్తారు. వారిని అందరూ ఇష్టపడతారు. చిన్న పనివాడి దగ్గర నుంచి పెద్ద ఉన్నత స్థానంలో వ్యక్తులు కూడా అటువంటి వ్యక్తిని ఇష్టపడతారు. ఎందుకంటే ఇద్దరిని సమానంగానే చూస్తాడు. ఆ సమాన మనస్తత్వం ఇద్దరి హృదయంలోనూ అతనికి చోటు సంపాదించగలుగుతుంది. అందరూ ఇష్టపడతారు. అటువంటి వ్యక్తులు ఉన్నత స్థానానికి వెళతారు. మొదటి స్థానంలో ఉంటారు అటువంటి వ్యక్తులు. అటువంటి భేదాలు చూపించే వ్యక్తులు, అందరికీ సమాన గౌరవం ఇచ్చే వ్యక్తులు, అందరినీ సమానంగా చూసే వ్యక్తులు తప్పనిసరిగా గొప్ప వ్యక్తులుగా ఉంటారు. ఉన్నతంగా ఉంటారు. సమాజంలో పూజించబడేవారు, గౌరవించబడేవాడు అటువంటి వాడే. కాబట్టి తప్పనిసరిగా అందరి పట్ల సమాన దృష్టిలో ఉండడం, అందరినీ సమానంగా గౌరవించడం అనేది మంచి వ్యక్తిత్వ లక్షణంగా, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వ లక్షణంగా
అభివృద్ధి సాధించే మానసిక లక్షణంగా మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి.